హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు ఈ ఉదయం శుభవార్త అందింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను తగ్గించాయి. అయితే దీని తర్వాత 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల వినియోగదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్పై దాదాపు ₹40 లాభం పొందుతున్నారు. అయితే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు అయితే లేవు. అయితే ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంటే ఓఎంసీలు 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను 39.50 తగ్గించాయి. వాణిజ్య సిలిండర్ల కొంత ధరలు నేటి నుంచి అంటే డిసెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. అయితే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర తగ్గనుంది. అయితే ధరల్లో మార్పు తర్వాత ముంబైలో ఎక్కువ ధరకే ఎల్పిజి సిలిండర్ అందుబాటులో ఉంది. చెన్నై వినియోగదారులు అత్యధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. 4 మెట్రోలలో ఎల్పిజి ధరలు ముంబైలో అత్యల్పంగా, చెన్నైలో అత్యధికంగా ఉన్నాయి. తగ్గింపు తర్వాత ముంబైలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర ఈ రోజు నుంచి 1710కి చేరింది. చెన్నైలో ప్రభావవంతమైన ధర 1929కి చేరింది. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో 1757 కాగా కోల్కతాలో 1868.50కి చేరింది.